హాయ్ ఫ్రెండ్స్, బుగోనియా ఈ ఇంగ్లీష్ ఫిల్మ్ ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మిచెల్ ఫుల్లర్ అనే ఓ ఫార్మస్యూటికల్ కంపెనీకి సీఈఓ అయిన ఓ అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు టెడ్డీ డాన్ కిడ్నాప్ చేస్తారు. ఆమె ఓ గ్రహాంతరవాసని, ఆండ్రోమెడాన్స్ అనే జాతికి చెందిందని, భూమి మీద ఉన్న తేనెటీగలను చంపడానికి వచ్చిందని, మనుషుల్ని మెల్లిగా చంపేసిందని అర్థం చేసుకొని ఆమెను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ అయిన తర్వాత ఏం జరిగింది, ఆమెను వెతుక్కుంటూ వచ్చిన పోలీస్ ఏమయ్యాడు, చివరికి డాన్ ఏమయ్యాడు, టెడ్డీ ఏమయ్యాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అసలు నిజంగా మిచెల్ ఆండ్రోమెడాన్స్ జాతికి చెందిందా కాదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా టెక్నికల్గా చాలా రిచ్గా ఉంటుంది. స్టార్టింగే ఎక్కడ నస లేకుండా ఇద్దరు అన్నదమ్ములు కిడ్నాప్ స్టార్ట్ చేస్తారు. కిడ్నాప్ అయిన తర్వాత వచ్చే సీన్లు భయంకరంగా ఉంటాయి. వైలెన్స్ అధికంగా ఉంటాయి సీన్లు అన్నింటిలోని. డైరెక్టర్ మెల్లిగా మనకి హింట్ ఇస్తూ ఉంటాడు హీరోయిన్ ఎవరో, కానీ అది మనకు నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అలాగే టెడ్డీ పాత్ర కానీ డాన్ పాత్ర కానీ మనం ఊహించని రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆటిజం కూడా ఉండడం వల్ల, కొంచెం మెంటల్ టైప్ పర్సన్స్ అవడం వల్ల వాళ్ళిద్దరి ప్రవర్తన కూడా సడన్గా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే ఫోటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ప్రాస్థెటిక్ మేకప్. 90% సినిమా అంతా ఉంటుంది హీరోయిన్ గుండెతోనే. హీరోయిన్ మిచెల్ పాత్రలో నటించిన ఎమ్మా స్టోన్ సూపర్గా చేసింది. అలాగే టెడ్డీ పాత్రలో జెస్సీ ప్లెమాన్స్, డాన్ పాత్రలో ఐడెన్ డెల్విస్ బాగా చేశారు. వాళ్ళ నటనకి పేరే పెట్టలేం. మిగిలిన పాత్రలు ఏమి ఎక్కువసేపు ఉండవు. పోలీస్ పాత్ర కొంతసేపు ఉంటుంది, అది చచ్చిపోతుంది. క్లైమాక్స్ని తీసిన విధానం మైండ్ బ్లాక్ అయిపోతుంది. సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో డబ్బులు కట్టి చూసే విధానంలో రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఇంకా ఇండియాలో రిలీజ్ అవ్వలేదు. త్వరలో ప్రైమ్లో ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, ఎక్సలెంట్ విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. హిందీలో, ఇంగ్లీష్లో రిలీజ్ అయింది ఈ సినిమా. తెలుగు, తమిళ్లో ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?